సరే పార్టీలు ఇవన్నీ మనం పక్కన పెట్టేద్దాం, వాటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, వాటి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. అన్ని పార్టీలు కూడా అన్ని రకాలుగా ఇలాంటి వ్యవస్థలను ప్రోత్సహించినటువంటి పరిస్థితి, ఇలాంటి పరిస్థితులను చూసినటువంటి సిచ్యువేషనే. మరి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అసలు ఐఏఎస్లు ఐపీఎస్లు తలుచుకుంటే ప్రాంతాలనే గ్రామాలనే మార్చేసినటువంటి పరిస్థితి. చిన్న ఎగ్జాంపుల్, ఒక మహిళ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు తమిళనాడులో, మొన్నటి వరకు కూడా ఆమె పనిచేశారు, శాంతాశీలా నాయర్ అట. ఆమె 1973 బ్యాచ్. ఆమె ఒక గ్రామంలో పనిచేస్తే ఆ గ్రామంలో దాదాపు 10 మంది పిల్లలకు శాంత అనేసి పేర్లు పెట్టుకున్నారట. అంటే ఆమె ఎక్కడ పనిచేసినా ఆమె పేరును పెట్టుకునేవారట పిల్లలకి. మరి అంత స్థాయిలో అంత అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఎందుకని ఈ విధమైనటువంటి పరిస్థితులకి కారణమవుతున్నారు? అంటే వీళ్ళే రాజకీయ నాయకులని ప్రేరేపిస్తున్నారా, లేకపోతే వీళ్ళకి ఏమన్నా అలాంటి ఆలోచన ఏమైనా ఉందా, రాజకీయ నాయకులాగా ఎదిగిపోవాలి, మేం చెప్పినట్టే వ్యవస్థ నడవాలి అనేటటువంటి ఉద్దేశం ఏమైనా ఉందా? ఎందుకని ఇలాంటి పరిస్థితి దాపురిస్తోంది దేశంలో? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే ప్రైమ్ ప్రేక్షకులు అందరికీ నమస్కారాలు. రాజు గారు, మీరన్న ఐఏఎస్ ఐపీఎస్లే కాదు సార్, ఇక్కడ మొత్తం మనం 3 వ్యవస్థల గురించి మాట్లాడుకోవాలన్నప్పుడు మొట్టమొదటిది న్యాయ వ్యవస్థ, రెండవది పరిపాలనా వ్యవస్థ, 3 ఏదైతే లెజిస్లేటివ్ వ్యవస్థ. అంటే లెజిస్లేటివ్ వ్యవస్థ చట్టాలను చేస్తుంది, ఆ చట్టాలని అమలు చేయాల్సినటువంటి బాధ్యత మీరు అన్నట్టుగా అక్కడ పరిపాలించేటటువంటి అధికారుల మీద ఉంటుంది. సో ఈ రెండింటిని ఎక్కడన్నా ఈ రెండింటి మధ్య సమన్వయం లేకో లేదంటే ఏదైనా ఇబ్బందులు కలిగితేనో వాటిని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత న్యాయ వ్యవస్థ మీద ఉంటుంది. కానీ ఇందాక రాయపాటి అన్న గారు ఒక మాట చెప్పిందాన్ని ఖచ్చితంగా నేను స్వాగతిస్తాను మాటని. ఎందుకంటే పార్టీలుగా విభేదించినా కూడా ఎవరికి కావాల్సినటువంటి వాళ్ళని వాళ్ళు పోస్టింగ్ వేయించుకోవటం, వాళ్ళ సామాజిక వర్గాలు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నా వాళ్ళు తన మనుషులు ఉండాలి, సో వాళ్ళని అడ్డం పెట్టుకొని చేసేటటువంటి కార్యక్రమాలు అది ఏ ప్రభుత్వంలో అయినా సహజంగా జరుగుతూ ఉంది, అనేక చోట్ల చూస్తా ఉంది, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్. కాకపోతే దీంట్లో కొంత కక్ష సాధింపుగా వెళ్ళినటువంటి కూడా ఎక్కువ కూడా కనపడతా ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు అన్న పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఆయన మీద ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఏం మచ్చలేదు. సో ఆయన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టాడు అనేటటువంటి ఒకటే ఉద్దేశంతో ఆయన, ఎందుకంటే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టినప్పుడు ఈయన కదా ఇంటెలిజెన్స్ చీఫ్, ఆ ఉద్దేశంతో అదేవిధంగా సిఐడి చీఫ్ గా పనిచేసినటువంటి సునీల్, సో వీళ్ళందరి మీద ఈ ప్రభుత్వం వచ్చిన కేసులు పెట్టినప్పుడు ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు అంటాం కదా. మీరు అన్నట్టు ప్రూవ్ అయ్యి వాళ్ళు చేసినటువంటి ఎలిగేషన్స్ అన్ని కరెక్ట్ అయ్యి వాళ్ళకి కానీ జైలు శిక్ష పడితే, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి జైలు శిక్ష పడితే ఎస్ వాళ్ళు చేసింది అప్పుడు తప్పు, ఐఏఎస్ ఐపీఎస్ చేసింది, ఈ ఇప్పుడు ఏదైతే కేసులు పెట్టినటువంటి ప్రభుత్వం చేసింది రైట్ అని చెప్పి చెబుతాం. ఇప్పుడు మీరు అన్న రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏదైతే పనిచేసినటువంటి అధికారుల మీద కేసులు నమోదైన జైలుకి వెళ్ళారు, కానీ ఎవరికి కూడా శిక్ష పడలేదు, వాళ్ళందరూ నిర్దోషులుగా బయటకు వచ్చారు. వాళ్ళందరికి ఇదే హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఎస్ మీరు ఇంట్రడక్షన్ లో చెప్పాను కదండి, ఇదే ఇన్ని సంవత్సరాల కేసులు నడిచినా కూడా వాళ్ళు పెట్టినటువంటి ఎలిగేషన్, సిబిఐ కానీ ఈడీ కానీ వాళ్ళు పెట్టినటువంటి ఎలిగేషన్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ప్రూవ్ చేయలేక మళ్ళీ వాళ్ళకి క్లీన్ చిట్ వచ్చి వాళ్ళు మళ్ళీ విధుల్లో జాయిన్ అయిన ఉన్నారు. ఏదైతే శ్రీలక్ష్మి గారు విధుల్లో జాయిన్ అన్నారు, బీపీ ఆచార్య, అందరికి క్లీన్ చిట్ వచ్చింది. అంటే అవేంటి కక్షపూరితంగా నమోదైనటువంటి కేసులు అనేది క్లియర్ గా అర్థం అవుతుంది కదా. అదే మీరు అన్నట్టు వాళ్ళకి శిక్ష పడి వాళ్ళకి జరిగి ఉంటే వాళ్ళ పాత్ర ఉన్నట్టు ఎస్ డెఫినెట్లీ వాళ్ళు చేసింది తప్పని చెప్పి మీరు కాదు నేను కాదు ఎవరైనా కూడా ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు క్లీన్ చిట్ వచ్చినప్పుడు తప్పెవరిది? సిబిఐ ఈడీ చేత ఉసుగొలిపి పెట్టించింది ఎవరు? రాజకీయ ప్రేరేపిత కేసులు అవునా కాదా అనేటటువంటి విషయం ఇప్పుడు మనం ఈ విషయాన్ని గమనించినటువంటి వాళ్ళకి క్లియర్ గా అర్థం అవుతుంది కదా. ఇది ఒక పాయింట్. రెండు, మీరంతా ఏదైతే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ గురించే మాట్లాడారు, అసలు వ్యవస్థ చాలా ఉంది. మొన్న ఈ మధ్య పెద్ద జడ్జి గారు ఏదైతే కట్టల డబ్బులతో దొరికాడు, మీకు గుర్తుందో లేదు, దేశవ్యాప్తంగా పెద్ద చర్చ అయింది. సో అలా న్యాయ వ్యవస్థను కూడా రాజకీయ వ్యవస్థ ప్రభావితం చేస్తామని అంటున్నాను చాలా చోట్ల. ఎందుకంటే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది ప్రభావితం చేస్తా ఉన్నారు. ఎందుకు ప్రభావితం చేస్తా ఉన్నా అంటే చిన్న క్లీన్ చిట్ రావడానికి కూడా కారణం ఆ కట్టల లాంటి జడ్జిలు అయ్యి ఉండొచ్చేమో కదా. మరి క్లీన్ చిట్ వచ్చింది కూడా నేను ఎవరిని జడ్జిలుగా నేను మాట్లాడలేదు సార్, ఎందుకంటే వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు మాట్లాడుతా ఉన్నాం వ్యవస్థలు. ఎందుకంటే ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది కాబట్టి మనం కూడా క్లారిటీగా ఒక విషయం ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, నేను ఎందుకు ఈ కేసు ప్రస్తావన తీసుకుని వచ్చా అంటే, సపోజ్ రాజుగారు మీరే ఒక కేసు ఒకళ్ళ మీద వేశారనుకోండి, మీకు తెలియకుండా కోర్టు కేసు కొట్టేయటం జరుగుతుందా? మీకు తెలిసే కొట్టేయాలి కదా. కొట్టేసిన సంగతి మీకు తెలియలేదని అంటే ఏం జరుగుతా ఉంటుంది? లైక్ మార్గదర్శి తెలంగాణ ఆంధ్ర నుంచి 2 కోర్టులు విడిపోయేటటువంటి లాస్ట్ రోజు మార్గదర్శికి ఫైనాన్స్ కి సంబంధించినటువంటి కేసు కొట్టేసింది అక్కడ ఉన్నటువంటి ఏదైతే హైకోర్టు. ఆ విషయం ఒక
ఐదారు నెలల దాకా 5-6 నెలలు సంవత్సరం దాకా ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి తెలియదు. ఆయన ఢిల్లీ పోతే ఎవరో కలిస్తే ఏమంటే మీ కేసు వల్ల నాకు కూడా ఉపసంహరణ వచ్చిందని చెప్పి ఆయన అంటే నా కేసు ఏంటంటే మీ కేసు కొట్టేశారు కదా అంటే అదేంటి నాకు తెలియకుండా ఎట్లా కొట్టేస్తారంటే ఇప్పుడు మళ్ళీ కోర్టుకి వెళ్తే మళ్ళీ రీఓపెన్ చేశారు. సో ఇలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కదా. సో అన్ని సందర్భాల్లో ఇప్పుడు నేను నన్ను సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే వాళ్ళు పనిచేసినటువంటి అధికారుల మీద వీళ్ళు ఇప్పుడు కేసులు పెట్టారు. ఆ కేసులకు సంబంధించి అవి నిలబడాలి కదా వీళ్ళు పెట్టినాయి. వీళ్ళు రాసేటటువంటి రిమాండ్ రిపోర్ట్లు చూస్తేనే అర్థం అవుతా ఉంది. జత్వానికి అసలు ఆంధ్రప్రదేశ్ కి అది లేదంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి సంబంధం ఏందండి? అసలు ఆమెను తీసుకొని వచ్చి హనీ ట్రాప్ అంటే ఆమె మీద అనేక కేసులు అక్కడ ఉన్నాయి. ఆమెను తీసుకొని వచ్చి ఇక్కడ కేసులు పెట్టిస్తే ప్రజలంత అమాయకులు ఏం కాదు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చూస్తే 3 డీజీ స్థాయి అధికారులకు పోస్టింగ్ ఇవ్వాల, 4 ఐపీఎస్ లకు పోస్టింగ్ ఇవ్వాల, మొత్తం 7 ఇవ్వాలి ఐపీఎస్ లకి, సివిల్ ఎస్పీకి 4 పోస్టింగ్ ఇవ్వాల, 20 అడిషనల్ ఎస్పీలకు పోస్టింగ్ ఇవ్వాల, 40 డిఎస్పీలకు ఇవ్వాల, 120 సిఐలకి ఇవ్వాల. మరి ఇవన్నీ కక్షపూరితంగా వెళ్తున్నట్టు కదా. నిజంగా వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే ఎంక్వైరీ వేయండి, జరుగుతూ ఉంటది. వాళ్ళ విధుల్లోకి తీసుకోవాలి కదా. లేకుండా మీరు అన్నట్టుగా ఒక సామాజిక వర్గం అనో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాలి, అధికారులైనా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాలి. ప్రభుత్వం అన్నప్పుడు ప్రభుత్వాన్ని నడిపేటటువంటి అంటే ఎగ్జిక్యూటివ్ కదా సార్, పార్టీ వ్యతిరేకంగా నడపలేరు కదా. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని అధికారులు వ్యతిరేకంగా వెళ్తారా? వెళ్తే అక్కడ ఉండరు కదా. అది అంటే అది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం కదా. సో అది గుర్తు తెచ్చుకోకుండా మనం ఇంకా కొంతమంది చొక్కాలు వేసుకొని పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇది పైకి మీరు అన్నట్టుగా అధికారులు ముసుకుంటారు, ఇంకా లోపల చొక్కాలు వేసుకొని పనిచేస్తారు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించి మనం మీరు చూసారు రామగిరి ఎస్ఐకి సంబంధించి మా అందరి మీద కేసులు పెట్టారు. ఎఫ్ఐఆర్ కాపీలో నేను మాట్లాడింది కూడా పెట్టి నా పేరు కూడా పెట్టించారు. ఏది మేము రామగిరి ఎస్ఐ ఏమన్నా నువ్వు తెలుగుదేశం పార్టీ అన్నాం. ఎందుకంటే ఆయన సివిల్ డ్రెస్ లో తెలుగుదేశం నాయకులందరితో ఫోటోలు ఉన్నాయి. ఆయనకి ఆల్రెడీ ఎమ్మెల్యే సీట్ కోసం తెలుగుదేశం పార్టీ గుంతకల్లు ఎమ్మెల్యే సీట్ కోసం ట్రై చేశాడు. అవి పత్రికల్లో వచ్చిన వార్తలు ఉన్నాయి. ఇవన్నీ మనం చదివినిపించామని ఉల్టా మళ్ళీ మా మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి. సో ఇలా ఎవరైతే కొంతమందికి అధికారులు ఉన్నారో మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి.